హాయ్ హలో నమస్తే. నేను మీ కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణలో ఆర్టీసీ నుంచి వచ్చినటువంటి డ్రైవర్ మరియు శ్రామిక్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కమ్ డ్రైవింగ్ టెస్ట్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్‌కు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అంటే ఇంటిమేషన్ లెటర్ అయితే వచ్చింది. చాలామంది ఓన్లీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనుకుంటున్నారు. కానీ కాదండి, చాలా విషయాలైతే ఉన్నాయి. పూర్తి వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరిదాకా చూడండి. అన్ని వివరాలు తెలుసుకొని మీకేమైనా డౌట్ ఉంటే కాల్ మీ ఫర్ యాప్ నుండి నేరుగా నాతో మాట్లాడొచ్చు. కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసి మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్‌లో రాయండి. కామెంట్‌లో నేను రిప్లై ఇస్తాను. నేరుగా మాట్లాడాల్సింది ఉంటే సర్టిఫికేట్లకు సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే నాతో మాట్లాడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే అఫీషియల్ వెబ్సైట్ ఇది టీజీపీఆర్బీకి సంబంధించినటువంటివి. సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో డ్రైవర్ అండ్ శ్రామిక్ రిక్రూట్మెంట్ 2025 అని చెప్పేసి ఇక్కడ హెడ్డింగ్ ఉంది చూసిరా. ఇగో ఈ హెడ్డింగ్లో ఇక్కడ డౌన్లోడ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇంటిమేషన్ లెటర్ న్యూ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. దీనిపైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా మీ యొక్క మొబైల్ నెంబర్, మీ పాస్వర్డ్ అవన్నీ కూడా మీకు తెలుసు. ఆల్రెడీ మీరు లాగిన్ అయ్యి చూసుకున్నదే. ఒకవేళ మీరు మర్చిపోతే మీ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేసి మీరు ఫర్గట్ పాస్వర్డ్ కొడితే మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ పైన క్లిక్ చేస్తే మీకు పాస్వర్డ్ వస్తుంది. మీరు లాగిన్ కావచ్చు. లాగిన్ అయిన తర్వాత ఇంటిమేషన్ లెటర్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా ఈజీ. మనకి ఈ విధంగా పీడిఎఫ్లో ఇంటిమేషన్ లెటర్ అయితే డౌన్లోడ్ అవుతుందండి. డౌన్లోడ్ అయిన ఇంటిమేషన్ లెటర్ ఇక్కడ చూడొచ్చు. కొన్ని ప్రైవసీ కారణాల వల్ల నేను కొన్ని బ్లాక్ చేసిన. సో ఇక్కడ మనం చూస్తే తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అడ్మిట్ కార్డు ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ డ్రైవింగ్ టెస్ట్. సో జాగ్రత్తగా గమనించండి. ఒకటి డ్రైవింగ్ టెస్ట్, రెండోది ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కూడా ఉంటుంది. దాంతోపాటు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. 3 ఉంటాయి ఒకటే రోజు. అందుకే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇన్ని రోజులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎందుకు, 2 నెలలు 3 నెలలు పెట్టిర్రు, జూన్ దాకా ఉన్నది, ఇన్ని రోజులు అవసరమా, చాలా డౌట్స్ అయితే చాలామందికి వస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే డ్రైవింగ్ టెస్ట్ ఒక్కొక్కరిని డ్రైవింగ్ టెస్ట్ చేయాలి, మళ్ళీ దానికి మార్కులు కేటాయించాలి, దానికి వెయిటేజ్ ఉంటుంది. అవి ఆ వెయిటేజ్ ఏ విధంగా ఇస్తారనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి ఈ డ్రైవింగ్ టెస్ట్కి సంబంధించి ఏమేమి తీసుకెళ్లాలని చెప్పేసి అయితే మనకి ఇచ్చిండు. లిస్ట్ ఆఫ్ రిలవెంట్ సర్టిఫికేట్స్. ఈ సర్టిఫికేట్లకు సంబంధించి తెలుసుకునే ముందు ఫస్ట్ మనకు ఒక వెబ్ నోట్ ఇచ్చారు. ఆ వెబ్ నోట్లో ఏముందో చూద్దాం. ప్రెస్ నోటు. మనం ప్రెస్ నోట్ చూసినట్లయితే ప్రెస్ నోటు ఏప్రిల్ 9th రోజు వచ్చిందండి. ఏప్రిల్ 9th రోజు ప్రెస్ నోటు పెట్టి మనకు ఏప్రిల్ 23rd నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టుగా, అంటే ఒకటి ఫిజికల్ మెజర్మెంట్ టెస్టు, రెండోది డ్రైవింగ్ టెస్టు, మూడోది సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఈ 3 ఒకటే రోజు నిర్వహిస్తున్నట్టుగానైతే ముందు నుంచే మనకు అలర్ట్ చేసిరు. ఒకటే రోజు 3 టెస్టులు ఉంటాయని చెప్పేసి అదే ఇచ్చిండి ఇక్కడ. సెప్టెంబర్ 17th 2025 రోజు వచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారము 28,903 మంది డ్రైవర్ పోస్టుల కోసం అప్లై చేసుకున్నారు. సో వీళ్ళకు ఇక్కడ చూడండి ఫిజికల్ మెజర్మెంట్ టెస్టు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ డ్రైవింగ్ టెస్టు, ఈ 3ంటిని నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి ప్రొసీడింగ్లో ఇచ్చినటువంటి దాని ప్రకారం పారా 14B ప్రకారం సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉందో దాని ప్రకారం ఇదంతా కూడా చేస్తున్నాం అన్నట్టుగానైతే ఇచ్చిండు. ఇక శ్రామిక్ ఉద్యోగాలకు సంబంధించి 25,998 మంది అప్లై చేసుకున్నారు. సో వాళ్ళకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తారు. సో వీళ్ళకు 90% ఐటీఐ నుంచి, 10% వాళ్ళకు అప్రెంటిస్ నుంచి ఉంటాయి కాబట్టి సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నుంచి మెరిట్ లిస్ట్ అనేది తయారు చేస్తారు. వీళ్ళకైతేనేమో ఫిజికల్ మెజర్మెంట్ టెస్టు, డ్రైవర్లకు ఇంకా డ్రైవింగ్ టెస్టు, సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఈ 3 ఉంటాయి. ఈ 3 ఆధారంగా మనకు ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇక అడ్మిట్ కార్డు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది కదా. అడ్మిట్ కార్డులో ఏమేమి ఇచ్చిండు అనేది ఒకసారి చూసినట్లయితే కావాల్సినటువంటి డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇంటిమేషన్ లెటర్లో ఉంటాయి. ఇంటిమేషన్ లెటర్ను ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో ఇది ఇంటిమేషన్ లెటర్, అడ్మిట్ కార్డు, హాల్ టికెట్ ఏదన్నా ఒకటే. సో ఇక్కడ మీరు తెలంగాణకు లోకల్ అని అడుగుతాడు. ఇక్కడ ఎస్ అయితే ఎస్ అని పడుతుంది, నో అయితే నో అని పడుతుంది. మీ యొక్క డేట్ ఇస్తాడు. ఇక్కడ ఏ డేట్ ఇక్కడ చూడండి, జూన్ 15 నాడు ఉంది, పొద్దుగాల 6 గంటలకు ఉంది. ఎక్కడున్నది? పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ మేడ్చల్. సో మేడ్చల్ అందరికి ఇక్కడే, వేరే ఎక్కడైతే ఇవ్వలేదు నాకు తెలిసి, అయితే ఒకటే దగ్గర ఇచ్చారు. అయితే ఇక్కడ లిస్ట్ ఆఫ్ రిలవెంట్ సర్టిఫికేట్స్, మీకు ఏ సర్టిఫికేట్స్ అవసరం అనేది మనకి ఇక్కడ 12 రకాల సర్టిఫికేట్స్ అయితే ఇచ్చిండు. 12 రకాల సర్టిఫికేట్స్ అందరికీ ఉండవు, అందరు ఎలిజిబుల్ అవ్వరు, కొందరికి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటాయి. అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మరి ఇవన్నింటికి గెజిటెడ్ అవసరమా, గెజిటెడ్ సంతకం అవసరమా అనే చాలామందికి డౌట్ ఉంటుంది. మనకి ఇక్కడ ఇచ్చిండు చూడండి, ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటుగా ఒరిజినల్ ఎలాంగ్ విత్ 2 sets ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్. ఫోటో కాపీస్ అంటే జిరాక్సులు. చాలామంది ఏమనుకుంటారు అంటే ఏదో అనుకుంటారు. ఫోటో కాపీస్ అంటే జిరాక్స్ కాపీలు తీసుకొని 2 సెట్లు, ఒకటి ఒరిజినల్ సెట్, 3 సెట్లు తీసుకొని వెళ్ళాలి. ఒకటి ఒరిజినల్తో పాటుగా 2 జిరాక్సులు తీసుకోవాలి. జిరాక్సుల పైన మీ సంతకాలు పెట్టాలి. సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీరు సొంతంగా సంతకం పెట్టాలి. ఈ విధంగా
సో మీరు సంతకం పెట్టినటువంటి జిరాక్స్ కాపీస్ని వాళ్ళు తీసుకుంటారు. ఏంటి మరి అనంటే ప్రింట్అవుట్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. ప్రింట్అవుట్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. మీ దగ్గర ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఉండాలి. ఒకవేళ లేకపోతే వెబ్సైట్లో ఆల్రెడీ అందుబాటులో ఉంది. మీరు లాగిన్ కాగానే ఫస్ట్ అప్లికేషన్ ఫామే ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్ను డౌన్లోడ్ చేసుకోండి. దాన్ని మళ్ళీ 2 సెట్లు జిరాక్స్ తీయండి. మొత్తం 3 అవసరం. ఒకటి ఒరిజినల్, 2 జిరాక్సులు. అండ్ ఆధార్ కార్డు ఒకటి ఒరిజినల్, 2 జిరాక్సుల పైన మీ సంతకం పెట్టాలి. ఇక్కడ సెకండరీ స్కూల్ లేదంటే మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ అంటే ఎస్ఎస్సి మెమో ఉండాలి. ఇక్కడ ఎస్ఎస్సి మెమోను 2 జిరాక్సులు తీయండి. ఈ 2 జిరాక్సుల పైన సంతకం పెట్టండి. అండ్ హెవీ లైసెన్సు లేదంటే డ్రైవింగ్ లైసెన్సు. ఇందులో కొంతమందికి హెవీ లైసెన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ అయితే తప్పనిసరిగా ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించి మీ దగ్గర ఏది ఉన్నా కూడా ఒరిజినల్తో పాటు 2 సెట్ల జిరాక్సులు తీసుకొని వాటిపైన సంతకం చేసి తీసుకెళ్ళండి. ఇక స్టడీ లేదా బోనాఫైడ్ సర్టిఫికేట్స్, అది కూడా 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఉన్నటువంటి అన్ని స్టడీ సర్టిఫికేట్లు తీసుకెళ్ళాలి. ఒకవేళ లేకపోతే 1 నుంచి 7వ తరగతి వరకు మీరు ఏదన్నా తరగతి చదవకపోయినా, లేకపోతే చదువుకున్న తరగతి ఆ స్కూల్ లేక స్టడీ సర్టిఫికేట్ తీసుకోకపోయినా అప్పుడు మీరు రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది, మనకి 7వ కాలంలో చెప్పినట్లుగా. సో ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకోండి. ఈ రెసిడెన్సీ ప్రకారం ఈ రెసిడెన్సీ కూడా ఎట్లుండాలి అని అంటే రెసిడెన్సీ ఫార్మాట్ను మనకు నోటిఫికేషన్లోనే ఇచ్చిండు. నోటిఫికేషన్ కాపీ మనం ఇక్కడ చూడొచ్చు. నోటిఫికేషన్ కాపీలో మనకు పేజ్ నెంబర్ 41లో ఉంటుంది చూడండి. పేజ్ నెంబర్ 41లో సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్సీ అనెక్సర్ 9B కనిపిస్తుంది కదా, సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్సీ అని. సో ఈ ఫార్మాట్లో తీసుకోవాలి. ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అన్నీ రాసి మీకు ఏ సంవత్సరంలో మీరు చదువుకోలేదు 1 2 3 4 5 6 7 ఇస్తాడు. 7 ఇచ్చినా కూడా 3rd క్లాస్ ఒకవేళ మీరు చదువుకోలేదు అనుకో, ఇక్కడ నింపాలి. 3rd క్లాస్కి సంబంధించి ఏ విలేజ్లో, ఇక్కడ 3rd క్లాస్కి సంబంధించి నేను తిమ్మాపూర్ విలేజ్లో ఉన్న, అది చందుర్తి మండలం, రాజన్న సిరిసిల్ల డిస్టిక్, అది 2000 సంవత్సరం నుంచి 2001 సంవత్సరం అని రాసి ఇవన్నీ సంబంధం లేదు. ఇక్కడ ఎంఆర్ఓ గారి సంతకం పెట్టించుకొని మీరు ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇలాంటి సర్టిఫికేట్ మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అది ఎప్పుడు మీకు ఏదైనా తరగతి లేనప్పుడు, ఏ తరగతి లేకపోతే ఆ తరగతికి. ఓకేనా. ఇక లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది తెలంగాణ అని అన్నాడు. అంటే మీకు ఇప్పుడు లేటెస్ట్గా తీసుకున్నటువంటిది అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి కొత్త జిల్లాలు వచ్చిన తర్వాత కొత్త మండలాలు కొందరి మారిన తర్వాత ఆ మార్పులకు అనుగుణంగా ఉండేటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రమే చెల్లుబాటు అవుతుంది. పాతది ఎప్పుడో తీసుకొని పోతా అంటే రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇది పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు రిక్రూట్ చేసేది ఆర్టీసీ డిపార్ట్మెంట్ కోసమైనా పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు కాబట్టి చాలా కఠినంగా చూస్తారు. కాబట్టి ఏ ఒక్క సర్టిఫికేట్ మిస్ అయినా రిజెక్ట్ చేస్తారు. చాలామంది ఉన్నారు, అన్ని సర్టిఫికేట్లు ఉండి మెరిట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, పక్క జరుగు బాబు అని అంటారు. ఇక్కడ ముఖ్యంగా ఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్తగా ఎస్సీ బైఫర్కేషన్ జరిగింది కాబట్టి ఎస్సీ గ్రూప్ 1, ఎస్సీ గ్రూప్ 2, ఎస్సీ గ్రూప్ 3 ఈ గ్రూప్ల ప్రకారం కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరి. ఇప్పుడు వీళ్ళకైతే ఇక బీసీలకైతే తెలంగాణ వచ్చిన తర్వాత కొత్త జిల్లాలకు వచ్చిన తర్వాత బీసీ ఎస్టీ మిగతా వాళ్ళకి ఎవరైనా కూడా మైనారిటీ కానీ ఎవరైనా కూడా తెలంగాణ వచ్చి కొత్త జిల్లాలు వచ్చిన తర్వాత తీసుకున్నా సరిపోతుంది. కానీ ఎస్సీలకు మాత్రము ఖచ్చితంగా వాళ్ళ గ్రూప్ మెన్షన్ చేస్తూ కొత్త జీవో ప్రకారం తీసుకున్నటువంటి సర్టిఫికేటే అవసరము. అంటే 2025-26లో తీసుకున్న సర్టిఫికేట్లే అవసరము. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఇక లేటెస్ట్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ అంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అంటారు దీన్ని. ఇది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకు సంబంధించి ఈడబ్ల్యూఎస్. ఇక్కడ ఎస్సీలకు ఎస్టీలకు ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండదండి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఉండదు, ఓపెన్ కేటగిరీ వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఇది కూడా ఎప్పుడు తీసుకోవాలి? April 1, 2025 తర్వాత మాత్రమే తీసుకోవాలి. April 1, 2025 తర్వాత తీసుకునే ఎలిజిబుల్. ఇక నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్. ఈ నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ కేవలం బీసీ అభ్యర్థులకు మాత్రమే. బీసీలలో కూడా బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఎవరైనా సరే అందరికీ వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటుగా ఈ నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ కూడా అవసరమే. చాలామంది క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది కదా అని చెప్పేసి వెళ్ళిపోతారు. కాదు, బీసీలకు నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ తప్పనిసరి. ఎస్సీలకు అవసరం లేదు, ఎస్టీలకు అవసరం లేదు. బీసీ అభ్యర్థులకు నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ April 1, 2025 తర్వాత తీసుకున్నదై ఉండాలి. అంతకుముందు తీసుకున్నది చెల్లుబాటు కాదు. ఈ విషయాన్ని గమనించి మీ సేవ నుంచి కొత్త సర్టిఫికేట్ తీసుకోండి. ఇక ఎక్స్ సర్వీస్ మెన్ అంటే ఎవరైతే ఆర్మీ, నేవీ ఇందులో పనిచేసి వచ్చారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ యొక్క డీటెయిల్స్ని వాళ్ళ సర్టిఫికేట్స్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక
మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ ఇంకేమైనా సర్టిఫికెట్స్ ఉంటే దాని ప్రకారం స్పోర్ట్స్ అథారిటీ నుంచి వాళ్ళు సర్టిఫికెట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికెట్ ఫార్మాట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. సర్టిఫికెట్ ఆఫ్ రెసిడెన్సీ లాగా మనకి ఇక్కడ నోటిఫికేషన్లు ఉన్నాయి. దీని తర్వాత ఏ సర్టిఫికెట్ అవసరం అనేది అన్ని సర్టిఫికెట్లో ఉంటాయి, మీరు చూసుకోవచ్చు సర్టిఫికెట్లకు సంబంధించి. సో ఇవి ఇందులో ప్రతి ఒక్కరు తీసుకెళ్లాల్సినవి ఏంటి అంటే ఆన్లైన్ అప్లికేషన్ ప్రతి ఒక్కరికి అవసరమే, ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి అవసరమే, ఎస్ఎస్సి మెమో ప్రతి ఒక్కరికి అవసరమే, హెవీ డ్రైవింగ్ లైసెన్సు కొందరికి హెవీ ఉంటుంది, కొందరికి ఉండదు. డ్రైవింగ్ లైసెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇక స్టడీ సర్టిఫికేట్, బోనాఫైడ్ సర్టిఫికెట్లు అనేటివి అందరికీ అవసరమే. ఇక్కడ ఒకవేళ లేకపోతే రెసిడెన్సీ సర్టిఫికేట్లు ఉంటాయి, ఇది కొందరికి మాత్రమే అవసరం పడుతుంది. ఎందుకు రెసిడెన్సీ సర్టిఫికేట్ కొందరికి ఎందుకు అవసరం పడుతుంది? సర్టిఫికేట్లు లేని వాళ్ళకు మాత్రమే. ఇక కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది ఎవరి కమ్యూనిటీకి వాళ్ళు, ఎస్సీలకు కొత్తది తప్పనిసరి, ఎస్టీ కానీ బీసీ కానీ తెలంగాణ వచ్చి కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఇది చెల్లుబాటు అవుతుంది. ఇక ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటే ఈడబ్ల్యూఎస్ అనేది ఓపెన్ కేటగిరీ వాళ్ళకి మాత్రమే. ఇక నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ అనేది బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ వీళ్ళకు మాత్రమే. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనేది కేవలం ఆర్మీ అండ్ నేవీలో రిటైర్ అయినటువంటి వాళ్ళకు. ఇక ఇది స్పోర్ట్స్ వాళ్ళకు. ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్కు సంబంధించినటువంటివి. ఇక డ్రైవింగ్ టెస్ట్కు ఏమేమి ఉంటాయి, డ్రైవింగ్ టెస్ట్లో ఏమేమి చూస్తారు, ఇదంతా కూడా నేను సపరేట్ వీడియోలో మాట్లాడతాను, ఎందుకంటే ఇప్పటికే లెంత్ అయింది. ఇందులో డ్రైవింగ్ టెస్ట్కు సంబంధించినటువంటి నేను గతంలో కూడా చేసిన. ఇందులో ఏ డీటెయిల్స్ ఉంటాయి, 14A 14B అని ఉంది కదా, ఏ డీటెయిల్స్ ప్రకారం దీన్ని ఫిల్ చేస్తారు. మెరిట్ దేనికి వస్తుంది, బ్రేక్ డౌన్, బ్రేక్ అప్, లేదంటే మనం మూవ్ చేయడము, బ్రేక్ చేయడము అండ్ టర్నింగ్ దగ్గర దింపడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో అవన్నిటి ప్రకారం మనకు వెయిటేజ్ ఉంటుంది కాబట్టి ఒకసారి క్లియర్గా దాని గురించి మాట్లాడతా. సో సర్టిఫికేట్స్కు సంబంధించినటువంటిది అంటే ఇదేంటి, మీరు ఈ వీడియోకు ఒక 2000 లైక్స్ ఇచ్చి మీ మిత్రులందరికీ షేర్ చేస్తే డ్రైవింగ్ టెస్ట్కు సంబంధించినటువంటిది ఇన్ డీటెయిల్డ్ వీడియో నేను రేపు చేస్తాను. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యా సేవలో ఈ గురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.